Welcome to Mom Creates More. మీ కిడ్స్కి రాగి స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నారా? అయితే ఈ స్ప్రౌటెడ్ రాగిని స్టార్ట్ చేయండి. దీన్ని ఇప్పుడు ఎలా ప్రిపేర్ చేసుకుందామో వన్ బై వన్ చూసేద్దాం. 1 కప్ రాగి తీసుకోండి. నేను ఇక్కడ 2 కప్స్ రాగి తీసుకుంటున్నాను. 8 to 10 టైమ్స్ అయినా వాష్ చేసుకోవాలి. సో నేను ఇక్కడ 10 టైమ్స్ వాష్ చేశాను. ఇలా వాటర్ క్లియర్గా వచ్చే వరకు వాష్ చేసుకోండి. సో ఓవర్ నైట్ సోక్ చేసుకోవాలి. నెక్స్ట్ డే మళ్ళీ ఇంకొకసారి వాష్ చేసుకొని ఇలా కాటన్ క్లాత్లోకి రాగులను తీసుకోండి. వాటర్ని బాగా డ్రైన్ చేసుకొని ఒక కాటన్ క్లాత్తో టైట్గా టైట్ చేసుకోండి. ఒక 24 to 36 అవర్స్లో స్ప్రౌట్స్ వస్తాయి. చూసారా స్ప్రౌట్స్ ఎంత బాగా వచ్చాయో? నాకు ఈ స్ప్రౌట్స్ 2 డేస్లో వచ్చాయండి. మీరు ఇవి 3 డేస్లో కూడా చేసుకోవచ్చు. స్మెల్ వస్తుంది అంటే కనుక మీరు మళ్ళీ ఇంకొకసారి వాష్ చేసుకొని ఇలా కాటన్ క్లాత్లో సన్ డ్రై చేసుకోండి కంప్లీట్గా. సో మాయిశ్చర్ అనేది ఉండకూడదండి. 2 to 3 అవర్స్ సన్ డ్రై చేసుకోండి. ఇప్పుడు మనం లో ఫ్లేమ్లో బాగా ఫ్రై చేసుకుందాం. ఒక నైస్ అరోమా వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. బాగా కూల్ అయిన తర్వాత ఫైన్ పౌడర్ లాగా గ్రైండ్ చేసుకోండి. స్ప్రౌటెడ్ రాగి రెడీ. ఇలా గ్లాస్ జార్లో ఒక 1 month వరకు స్టోర్ చేసుకోవచ్చు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మామ్ క్రియేట్స్ మోర్.